అన్నయ్య, మనం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టకూడదు. పెదనాన్న ప్రాణాలు తీయాలనుకున్నవాడు రేపు ఇంకా దేనికైనా తెగిస్తాడు. అవునన్నయ్య, టెంపుల్లో ఇంకా చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజ్ కూడా కలెక్ట్ చేపిద్దాం. ఎవరు అనుమానంగా కనిపించినా సరే అరెస్ట్ చేయించి ఇన్వెస్టిగేషన్ చేపిద్దాం. అవును రుద్ర, వాడిని అస్సలు వదలకూడదు. మీరంతా ఆవేశపడకండి. ముందు మావయ్య గారిని కోలుకొనివ్వండి. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇంకా ఏం ఆలోచించాలి ఇషిక? మావయ్య గారిని చంపాలనుకున్న వాళ్ళ గురించి తెలుసుకోకుండా వదిలేస్తామా? మావయ్య గారు నా పరిస్థితిలో చూస్తుంటే నాకే ఆవేశంతో వాడెవడో తెలుసుకుని చంపేయాలనిపిస్తుంది. ఓహో, నీకంత బాధగా ఉందా ప్రమిళ? అయితే నీ జాతక ప్రభావం వల్లే ఆయనకి గండం ఉందన్న విషయం తెలిసినప్పుడు నువ్వెందుకు ఏమీ పట్టనట్టుండిపోయావు? భర్తని పోగొట్టుకుని సంవత్సరం తిరగకుండానే బయటికెళ్లి వ్యాపార బాధ్యతలు తీసుకున్నావు. ఆ అరిష్టమే ఆయన ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. ఆ రోజు పంతులు గారు ఆయనకి ప్రాణగండ ఉందని చెప్పినప్పుడే నిన్ను ఇంట్లో ఒక మూలను పడేయాల్సింది. పెద్దమ్మా, పెదనాన్న నీలాంటి పరిస్థితుల్లో చూడటం మీకెంత బాధ కలిగిస్తుందో నేను అర్థం చేసుకోగలను. కానీ ఎవరో చేసిన నేరానికి ప్రమీలనెందుకు నిందిస్తున్నారు? నువ్వు మాట్లాడుకో. ఇదంతా నీ వల్లే జరిగింది. అవును, నీ వల్లే జరిగింది. నీ కారణంగానే ఆయన ప్రాణాపాయ స్థితిలో పడ్డారు. నీకందరి మీద అధికారం కావాలి, కుటుంబం మీద పెత్తనం చలాయించాలి. అందుకే బాధ్యతల పేరుతో అందరికీ స్వేచ్ఛనిచ్చి నీ వైపుకు తిప్పుకున్నావు. కుటుంబానికి ఏదో మంచి చేస్తున్నట్టే చేస్తూ అందరినీ ఎవరికి వారుగా విడగొట్టేస్తున్నావు. ఆపండి అమ్మగారు. ఆవేశంలో మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావట్లేదు. రుద్ర సారు అనుక్షణం ఈ కుటుంబానికి మంచి చేయాలని అనుకుంటున్నారు. మీకు మంచిగా నటిస్తూ మోసం చేసే మనుషులే నచ్చుతారు, కానీ ఈ కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే సార్ మీద మాత్రం నిందలు వేస్తూ ఉంటారు. అసలు ఈ కుటుంబానికి శత్రువు ఎవరో తెలుసా మీకు? ఈ కుటుంబానికి శత్రువులు ఎవరూ లేరు. నీ భర్తకి మాత్రమే శత్రువులున్నారు. ఆ శత్రువులే ఇప్పుడు ఇంటి వరకు వచ్చారు. తన ఆవేశంతో ఈ కుటుంబాన్ని ఇంకా ఏ గతి పట్టిస్తాడో. మీరు గతంలోనే ఆగిపోయారు అమ్మగారు. వాస్తవానికి గంగా, ఏ నీ వల్ల ఈ కుటుంబానికి జరిగిన అన్యాయం బయటకు వస్తుంది అని నీ భార్య నాపుతున్నావా? అత్తయ్య గారు, మావయ్య గారు పక్క ప్రాణాపాయ స్థితిలో ఉంటే మీరిలా బాధించుకోవడం ఏమైనా బాగుందా?
డాక్టర్ గారు డాక్టర్ గారు ఇప్పుడు పెదనాన్న గారికి ఎలా ఉంది? హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. సమయానికి తీసుకురాబట్టి ప్రాణాలు నిలబడ్డాయి. ఒకసారి మేము వెళ్ళి చూడొచ్చా? ఇప్పుడు అన్కాన్షియస్లో ఉన్నారు, కొంచెం టైం పడుతుంది. మీరెవరో డిస్టర్బ్ చేయకపోతే మంచిది. అలాగే డాక్టర్. మ్. సూర్య, అన్నయ్య, పెద్దమ్మని తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళు. పెదనాన్న దగ్గర నేను ఉంటాను. అక్కర్లేదు. నా భర్తను నేనే చూసుకుంటాను. నాకు తోడుగా వీరు ఉంటాడు. మీరంతా వెళ్ళొచ్చు. దొంగోడి చేతికి తాళాలు ఇచ్చినట్టు సంపాలనుకున్న కాపలా ఉండమంటున్నారు. అక్కడ ప్రీతి ఒక్కతే ఉంటది కదా బాపా. వీరు ఎక్కడుంటే ఎలాగా? పైగా ప్రీతి కడుపుతో కూడా ఉంది. అవసరం లేదు, వీరు ఇక్కడే ఉంటాడు. వీరు, ఈరోజు రాత్రంతా నువ్వు పెదనాన్న దగ్గరే ఉండి స్పృహ వచ్చేంత వరకు ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీది. మేమందరం ఇంటికి బయలుదేరతాం. ప్రీతికి తోడుగా గంగుంటుందిలే. ఒప్పుకోకు బ్రో, ఇంత గట్టిగా చెప్తున్నాడంటే ఏదో ప్లాన్ వేసే ఉంటాడు. అంటే బావా, మావయ్య గారికి ఇలా జరిగిందని తెలిసి ప్రీతికి బీపీ డౌన్ అయింది. తనకి టాబ్లెట్ ఇచ్చి ధైర్యం చెప్పొచ్చాను. నేను దగ్గర లేకపోతే మరింత పానిక్ అవుతుందేమో. ప్రీతిని అలాంటి కండిషన్లో వదిలేసి నువ్వు ఎందుకు వచ్చావు వీరు? వెంటనే ఇంటికెళ్ళు. సిస్టర్, నువ్వు కూడా మాతోరా. రుద్ర వాళ్ళు చూసుకుంటారు కదా. నీ ఆరోగ్యం కూడా బాగాలేదు కదా పెద్దమ్మ, ఎందుకు ఇబ్బంది పడతావు? అన్నయ్య వదిన పెద్దనాన్నని జాగ్రత్తగా చూసుకుంటారు. అవును అత్తయ్య గారు, మీరింటికి వచ్చి రెస్ట్ తీసుకోండి. మావయ్య గారు స్పృహలోకి రాగానే వచ్చేద్దాం. సూర్య, కారు తీయమని చెప్పు.